మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఏమయ్యారు? అసలు ఆయన ఎక్కడ పోయారు? ఇప్పుడు ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన రోజే ఆయన తన రాజీనామా లేఖ ఇచ్చిర్రు. ఆ తర్వాత ఆయన రాజీనామా లేఖను ఆమోదించిర్రు. దానికి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించడానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చిర్రు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నది. బట్ జగదీప్ ధన్కర్ ఇప్పటి వరకు బయట కనిపించలేదు. మనిషి ఉన్నారా లేదా అన్నట్టుగా తయారైంది. అసలు ఎందుకు ఇంత కనిపించకుండా పోయారు మనిషి? మోడీ అమిత్ షా మీద కోపంతోని వాళ్ళ తీరు నచ్చకనే ఆయన బయటకు వెళ్ళిపోయారు. దేశంలోనే అత్యున్నతమైన రెండో పదవి అది. ఆ పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు అని చెప్పారు. మరి ఎందుకు ఆయన బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు? ఆయనకు అసలు ఆ నచ్చని అంశాలు ఏంటి? ఏది ఆయన రాజీనామా చేయడానికి కారణమైంది? ఇవన్నీ స్టిల్ మిస్టరీగానే ఉండిపోయినాయి. బీఏసీ సమావేశానికి మంత్రులు రాకపోవడంతోనే రాజీనామా చేసిర్రా, లేకపోతే మోడీ అమిత్ షాల నుంచి ఏమైనా ప్రెషర్ ఉందా? ఈయన మీద ఏమైనా అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒక చర్చ జరిగింది. మరి అందులో నిజం ఉందా? ఇట్లాంటి చాలా ఊహాగానాలు బయట తిరుగుతూ ఉన్నాయి, చర్చ జరుగుతూ ఉన్నది. కనీసం ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడతలేరు. మరి ఆయన ఎందుకు బయటకు వస్తలేరు? ఎందుకు అంత రహస్యంగా ఉంటున్నారు? ఎందుకు అంత సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు. మరి ఈ ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ నుంచి ఏమైనా బెదిరింపులు పోయినాయా? ఇంకేమైనా జరిగిందా? అసలు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా, లేకపోతే ఆయన ఆరోగ్యానికి ఇంకేమైనా ఇబ్బందులు వచ్చినాయా? ఇట్లాంటి చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే గతంలో సత్యపాల్ మాలిక్ అని జమ్మూ కాశ్మీర్లో ఒక గవర్నర్ ఉండే. సేమ్ ఎట్లా జగదీప్ ధన్కర్ మోడీకి చాలా అనుంగ శిష్యుడిలాగా ఉండేనో, సత్యపాల్ మాలిక్ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు కొద్ది రోజుల పాటు బీజేపీకి అట్లానే ఉన్నారు. కానీ ఆ తర్వాత కంప్లీట్గా ఆయన మారిపోయారు. బయటకు వచ్చి ఏదైతే బీజేపీ తన మీద ఒత్తిడి తెచ్చి ఎంత ఇబ్బందుల పాలు చేసింది జమ్మూ కాశ్మీర్లో, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నది, తనతోటి ఎట్లా పనిచేయించింది అక్కడ అనేది ఆయన కంప్లీట్గా బయట పెట్టారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కన్ను మూసిర్రు. ఆయన అంతకుముందు ఆరోగ్యంగా ఉన్న సమయంలో చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఈ విషయాలన్నీ బయటికి చెప్పారు. అంటే మోడీ ప్రభుత్వం ఎంత ప్రెజర్ తీసుకొస్తా ఉన్నది, ఎట్లా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నది, గవర్నర్లను ఎంత ఇబ్బంది చేస్తూ ఉన్నది అనేది, జమ్మూ కాశ్మీర్లో ఎట్లాంటి దారుణాలు చేయించారు అనేది మొత్తం బయట పెట్టిండు ఆయన. సో మరి ఇప్పుడు ఒకవేళ జగదీప్ ధన్కర్కు ఫ్రీడమ్ ఉంటే ఆయన కూడా అట్లా వచ్చి బయటకు వచ్చి మాట్లాడేవాడు. కానీ అట్లా ఎట్లయితే సత్యపాల్ మాలిక్ వచ్చి మాట్లాడిండో ఈయన బయటికి వచ్చి మాట్లాడట్లేదు. అంటే ఏదో జరుగుతూ ఉన్నది. జగదీప్ ధన్కర్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఏదో ప్రమాదంలో ఉన్నారు, ఏదో ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన హెల్త్కు సంబంధించిన అప్డేట్ కానీ, ఆయనకు ఎక్కడున్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనే సమాచారం దేశ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది.